వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. టైటిల్కి తగ్గట్లుగానే ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొనొస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిల్ రాజు నుంచి సంక్రాంతికి ఈ చిత్రంతో పాటు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకొస్తుంది. దాంతో భారీ పోటీ ఉంది. అందుకే ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే 3 సాంగ్స్ విడుదల చేయగా అవి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 4వ సాంగ్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బీమ్స్ కంపోజ్ చేసిన మా సాంగ్ని ఈ వారమే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్ వెంకటేష్, మీనాక్షి మీద ఉంటుందని తెలుస్తుంది. ఈ పాటతో మరింత క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. త్వరలో ట్రైలర్ రిలీజ్కి రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ప్రమోషన్స్ యాక్టివిటీస్ని అనిల్ రావుపూడి అండ్ కో షురూ చేశారు. ఎక్కడా తగ్గకుండా చాలా క్రియేటివ్గా ఈ సినిమా ప్రమోషన్స్ని చేస్తూ ఉండటం విశేషం. ఇప్పటికే ఫెస్టివల్ సాంగ్ని విక్టరీ వెంకటేష్తో పాడించారు. దీనిని కూడా చాలా క్రియేటివ్ పద్ధతిలో వీడియో చేసి ప్రమోట్ చేశారు. జనాల్లోకి ఈ సాంగ్ని స్ట్రాంగ్గా పంపించారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమా ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. అనిల్ రావుపూడి కూడా వెంకటేష్ ఇమేజ్, పాత సినిమాలని సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్స్ కోసం వాడేసుకుంటున్నారు. తాజాగా నిర్మాణ సంస్థ ట్విట్టర్లో ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో హీరోయిన్ మీనాక్షి చౌదరి, విక్టరీ వెంకటేష్ బొబ్బిలి రాజా గెటప్లో బలపంపట్టి బామ్మ ఒళ్ళో పాటకి స్టెప్పులేసింది. ఈ వీడియోని ప్రమోషన్ యాక్టివిటీస్లో భాగంగా మేకర్స్ షేర్ చేశారు. నెక్స్ట్ సాంగ్కి సంబంధించిన లీడ్ ఇస్తూ గెస్ట్ చేయాలని నెటిజన్లని కోరారు. సినిమా నుంచి నెక్స్ట్ రాబోయే సాంగ్ కూడా బొబ్బిలి రాజా చిత్రంలోనిది రీమేక్ చేశారా అనే డౌట్ను కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. బీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి మ్యూజిక్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా కోసం ఆయన చేసిన సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి. నెక్స్ట్ ఎలాంటి ఆసక్తికరమైన పాటతో రాబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీనాక్షి చౌదరి బొబ్బిల్ రాజా గెటప్ పైన మాత్రం నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్గా నటిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫెస్టివ్ బ్యాంగ్ థర్డ్ సింగిల్ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ని మేకర్స్ రిలీజ్ చేశారు. బీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పొంగల్ స్ఫూర్తిని క్యాప్చర్ చేసింది. వెంకటేష్, మైపిని, రోహిణి సోరట్ బీమ్స్ సిసిరోలియో ఎనర్జిటిక్ వోకల్స్తో అదరగొట్టేశారు. బీమ్స్ డీజే అవతార్ ఆలపనతో పాట ప్రారంభమైంది. జనవరి చలి వాతావరణం, రంగోలీల వంటి సంక్రాంతికి ముందు జరిగే ఉత్సవాలతో సీన్ని అద్భుతంగా సెట్ చేసింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఫ్రేమ్లోకి అడుగుపెట్టినప్పుడు ఎనర్జీ అదిరిపోయింది. ఈ పాట రూరల్ పొంగల్ వేడుకలను అందంగా ప్రజెంట్ చేసింది. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పండుగ ప్రాముఖ్యతను, ఐక్యత, వేడుకలను అద్భుతంగా వర్ణించింది. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.